గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు వనజ. మేము మహబూబ్ నగర్ నుండి వచ్చామండి. అయితే ఎంబీబీఎస్ పరంగా మేము ఎన్నో కన్సల్టెన్సీలను అప్రోచ్ అయ్యాము. ఫైనల్గా మేము ఈ జీవీకే ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీని మేము ప్రత్యక్షంగా కలిసాము. హైదరాబాద్లో మెయిన్ ఆఫీస్కి వెళ్ళాము, నేను మా సారు. మా బాబు పేరు వచ్చేసి ఆర్యన్ వేద్. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని అనుకోని విధంగా రిజల్ట్ రాలేదు. అందుకని ఇంకా అబ్రాడ్లో అంటే మధ్యతరగతి ప్రజలకు, మధ్యతరగతి కుటుంబ పేరెంట్స్గా నేను చెప్పేది ఏంటంటే, ఎంబీబీఎస్ అనేది ఒక అందని ద్రాక్ష పండు. అది అందరికీ మనకు డ్రీమ్గా ఉంటుంది, ఎంబీబీఎస్ చదవాలి అనే కోరిక. మా బాబుని చదివించాలనే కోరిక మాకు చాలా తపన మాకు. అలాగే బాబు యొక్క డ్రీమ్ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అని. అందుకోసం మేము అనుకున్న విధంగా మాకు జీవీకే ఎడ్యుటెక్ ద్వారా ఇది సాధ్యము అనుకొని మేము హైదరాబాద్ మెయిన్ ఆఫీస్లో జీవీకే ఎడ్యుటెక్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినటువంటి రీజనల్ డైరెక్టర్ అయినటువంటి రీనా మేడము అండ్ పద్మ మేడం ద్వారా మేము ఈ కన్సల్టెన్సీని మేము అప్రోచ్ అయ్యాము. తర్వాత వాళ్ళు చెప్పే విధానం కానీ, రిసీవింగ్ కానీ మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా మేము బాబుని జాయిన్ చేయడమే కాకుండా ప్రాక్టికల్గా మేము ఇక్కడ అబ్రాడ్కు వచ్చి ఇక్కడ మేము 7 days అవుతుందండి. 7 days ఇక్కడ అన్ని జీవీకే సార్ ఆధ్వర్యంలో సారే మమ్మల్ని మొత్తము అంటే పిల్లలు ఎక్కడైతే ఇక్కడ కాస్పియన్ యూనివర్సిటీ వాళ్ళు చదివేది, ఆ యూనివర్సిటీకి మేము రావడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క ఆడిటోరియం కానీ, లైబ్రరీ కానీ, మెయిన్ వాళ్ళకి అనాటమీ అంటే కొంతమంది లెక్చరర్స్ని కూడా మాకు పరిచయం చేశారు సారు ప్రాక్టికల్గా. అందులో అభిజిత్ సార్ గారిని మేము కలవడం జరిగింది. మెయిన్ మనకు అబ్రాడ్ వచ్చినప్పుడు పిల్లలకి చదువు ఎలా అయితే మేము కోరుకుంటామో మనము తల్లిదండ్రులుగా, వాళ్లకు హాస్టల్ కూడా అండి. తెలుగు విద్యార్థులకు ఏ విధంగా అయితే మనం ఫుడ్ను మనము ఆస్వాదించాలి అనుకుంటామో, మన పిల్లలు ఎక్కడ ఇది కాకూడదు, దేంట్లో మనం ఇది కాకూడదు అన్న విధంగా మన కేవలం తెలుగు విద్యార్థుల కోసమే సారు ఎంతో సారుకుండే కష్టాలు సారవండి. ఎన్ని ఉన్నా కూడా మన పిల్లలు ఇట్లా దేశానికి వేరే ఇతర దేశాలకు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు అని సారు ఎంతో ప్రేమతో అనాల్లో, మరి నేనైతే ప్రేమతోనే అనుకుంటున్నానండి. సార్ చిన్న ఏజ్, సార్ది చాలా చిన్న ఏజ్. జీవీకే సార్ అంటే ఏదో మనం చాలా ఏజ్ అనుకుంటాం, కానీ చిన్న ఏజ్. మనం అంటే మన పిల్లల్ని సారు యొక్క పిల్లల్లాగే భావించి ఏ కష్టము, ఏది చిన్న ప్రాబ్లం ఏది వచ్చినా కూడా చాలా తొందరగా వితిన్ సెకండ్స్లో సాల్వ్ అయ్యే విధంగా ఒక ఆర్మీ టీమ్ లాగా ఉన్నారండి సీనియర్స్ అయితే. మేము అసలు సీనియర్స్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. మేము 1 week అయింది వచ్చి. వాళ్ళ రిసీవింగ్ కానీ ఏదైనా సరే, ముందు బిహేవియర్ అండ్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ మాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు ఇక్కడ గెట్ ఆన్ అవుతున్నారు, ఇక్కడ అంటే వాళ్ళు ఎక్కడైనా ఏ విధంగా బతకగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక పేరెంట్గా నేను చూసి చెప్పదలుచుకున్నాను. తర్వాత ప్రాక్టికల్గా మేము హాస్పిటల్ కూడా చూసామండి. సారే దగ్గరుండి మాకు జీవీకే సార్ గారి దగ్గరుండి హాస్పిటల్, తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే మొత్తం బ్లాక్స్ ఏబిసి అన్నట్టుగాను బ్లాక్స్ చూసాము మేము. హాస్పిటల్ చూసాము, తర్వాత యూనివర్సిటీ ఒకటి, అందులో లైబ్రరీ ఆడిటోరియం కానీ బాగా అనిపించిందండి మాకైతే. ఎన్నో చాలా డౌట్స్ ఉండే మాకు, కానీ మేము మా కళ్ళతో ప్రత్యక్షంగా చూడడం వల్ల కొంచెం చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది మాకైతే. మా బాబు అనుకున్న విధంగా గోల్ రీచ్ అవ్వాలని, మా యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవీకే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.